నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రత్యర్థుల్ని మాటల తూటాలతో పేల్చడంలో ఆమె సాటి. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయడంలో ఆమెది ప్రత్యేక శైలి. ఆమె మరెవరో కాదు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్, అలాగే కాంగ్రెస్ లీడర్ కాల్వ సుజాత గారు. నమస్తే అండి. నమస్తే. అలవాట్లో పొరపాటు, కాల్వ కాదు కల్వ. కల్వ సుజాత గారు. యా, అందరికీ అదే అలవాటు అయిపోయింది. సో ముఖ్యంగా ఏడాది కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, దీనికి సంబంధించి చర్చకి సిద్ధమా అని చెప్పి సవాల్ విసిరారు కదా, దానికి ఇంకా కట్టుబడి ఉన్నారా? ఇంతకీ కాంగ్రెస్ సవాల్ విసిరాలి, చర్చకి సిద్ధమా? వాళ్ళు సవాల్ విసిరితే ఏముంటుంది? ఏం లేదు కదా. అందులో 36 కేసులు, 46 జైలు శిక్షలు తప్పించి వేరే ఉండదు వాళ్ళకు. కాంగ్రెస్ సిద్ధమా అని మేము అడిగినప్పుడు రమ్మని కేసీఆర్ని అయితే మేము ప్రత్యేకంగా మొన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు, దేశ మాజీ ప్రధాని చనిపోయినప్పుడు సభా అధ్యక్షులు ప్రసాద్ గారు ఫోన్ చేసి మరీ పిలిచారంట. ఇంట్లో పెళ్లి కాదు, ఆయనకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి చనిపోతే కనీసం సంతాప తీర్మానానికి కూడా రానటువంటి వ్యక్తికి మేము రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ ఆల్వేస్. మీ 3600 డేస్, 360 డేస్ ఛాలెంజ్కి సిద్ధమా అని మేమే అడుగుతున్నాం. 10 ఏళ్ల పాలన కాదు, 10 నెలల్లో మేము చేసి చూపించిందల్లా మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ, మేము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ, ప్రజాపాలన నడిపిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం. మీకేంటి గడిలలో కూర్చొని ప్రగతి భవన్ గడిలు పెట్టుకొని ఒక్కరోజు కూడా సెక్రటేరియట్లకి కాలు పెట్టకుండా తెలంగాణ ప్రజల సొమ్ముని హరించి, తెలంగాణ మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని హరించి లక్షల కోట్ల అప్పు చేసిండు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయన చేతిలో ప్రభుత్వం పోయేంత వరకు 72,000 కోట్ల అప్పు అయితే ఈరోజు 7,21,000 కోట్ల అప్పు చేసి పెట్టిండు. అంటే 100 టైమ్స్, 1000s టైమ్స్, ఇక ల్యాక్స్ ఆఫ్ టైమ్సే చేసి పెట్టేసిండు. ఏమనుకోవాలి మీరే ఆలోచించండి. ఓకే, 65 years ఈక్వల్ టు అట్లీస్ట్ దానికి 10%, 100% చేసింటే ఏమనుకోవాలన్నా 7,21,000 కోట్ల. ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని సక్రమంగానే చేస్తుందంటారా? సంతృప్తిగా ఉన్నారా మీరు? గాడి తప్పిన పాలన్ని గాడి మీద పెట్టే ప్రయత్నంలో 18 గంటలు మా ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి మీరు ఏ రోజైనా సరే, ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతుంది. ఆ 13 నెలల్లో ముఖ్యమంత్రి కానీ, మంత్రిమండలి కానీ, అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే నిద్రపోయారా? పని చేయకుండా ఎక్కడికన్నా మీలాగా గడిలో కూర్చున్నారా? చెప్పండి. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా క్యాజువల్గా 9 to 10 hours పనిచేయాలి. ఏదైనా అఫీషియల్గా ఎవరు జాబ్ చేసినా, గవర్నమెంట్లో ఉండని, అధికారులు ఉండని 9 గంటల నుంచి 12 గంటలు మ్యాక్సిమం పని చేయొచ్చు. మ్యాక్సిమం, మినిమం ఉన్నట్లేదు. మరి అంతకు మించి 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు? మీరు గాడి తెప్పించారు. గాడి మీద ట్రాక్ మీద గాడి ఎక్కాలి. ఎంత కష్టపడాలి ఆలోచించండి. సో ట్రాక్ మంచి చేయడానికి సంవత్సరాలు పట్టింది మాకు. 65 ఏళ్ళు లాభాల దిశగా రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేయడానికి 65 ఏళ్ళు పట్టింది. దరిద్రంగా చేయడానికి 10 ఏళ్లలో సరిపోయింది. సో మళ్ళీ ధనిక రాష్ట్రం అవుతుందా తెలంగాణ? ధనిక రాష్ట్రం దేవుడెరుగు. కేసీఆర్ చేసిన వడ్డీలకి అప్పులు కట్టి, ఆ అప్పుల భారం తీరితే ప్రజలకు ఇచ్చిన పూర్తి స్థాయి హామీల్ని నెరవేర్చి అట్లీస్ట్ బీపీఎల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి సహాయం సహకారం అందించే ప్రభుత్వంగా మారాలనేది మా ఉద్దేశం. ఏ ప్రభుత్వం కూడా 100% నేను జీరో బీపీఎల్ అనేది, ఎవ్వరు బీపీఎల్ లెవెల్ నుంచి 0 మైనస్ చేస్తామని ఎవరూ చెప్పరు. కానీ సాధ్యమైనంత మంచి పనులు చేయడం అవసరమే కదా. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు అధికారం ఇచ్చేది ప్రజలు దేనికోసం? మా జీవితాలు మారుతాయి, మా తలరాతలు మారుతాయి, అట్లీస్ట్ మాకంటూ ఈ ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్కి తట్టుకునే శక్తి అన్నా కలగాలి అనేదే కదా కోరుకొని ఓటేస్తారు. ఆ అమూల్యమైన ఓటుకి ఇంత 2 లక్షల రూపాయలు కాస్ట్ చెల్లించుకొని దాని మీద వడ్డీలు కూడా కట్టే పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించుకుంటారా? దేశమైనా సరే, రాష్ట్రమైనా సరే. ఓకే, ఇక మీ పార్టీదే తీసుకుందాం. ఎన్నికల సమయంలో ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 అనడం అనేది మాట మార్చడం కాదంటారా? మాట మార్చడం కాదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాటని విస్మరించకుండా అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన దానికి ఇంకో 2,000 రూపాయలు అదనంగా ఇస్తూ, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలని ఇస్తూ అందరికీ సమానంగా పంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు 15 నుంచి 3 తగ్గించాం, కానీ 15 నుంచి పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం మాది కాదుగా. కష్టకాలంలో 1వ తారీఖు వస్తే జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తీసుకొని వచ్చిన కేసీఆర్ పాలన ఈరోజు 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాలంటే తల మునకలై
అన్ని శాఖల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చెయ్యనంత కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే చేసిన పనిని కూడా గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి. ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాల్లో 21,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, ఏ రాష్ట్రమైనా తీసుకోండి 21,000 కోట్ల రూపాయలు రుణం తీర్చిండ్రేమో చూపియండి. అది మేము చేసి చూపించాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించినాం. అయినా ఇంకా ములుగుతూనే ఉన్నాయి నక్కలు, పనికి మాలిన నక్కలు. అవి ప్రజలకు సహాయం చేయడానికి శాతగాలేదు. కానీ ఈరోజు చేసినటువంటి దాన్ని వాళ్ళు 10 ఏళ్లలో 1,00,000 రూపాయలు రుణం తీరుస్తామని దాని వడ్డీలు కూడా చక్కగా కట్టలేనటువంటి పరిస్థితి. 1,00,000 ఉండి 1,00,000కి మీద వడ్డీలు ఉంటే ఆ వడ్డీలు కూడా మేమే కట్టినాం. ఇప్పుడు మీరేమో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం చేస్తుంది అని, కానీ కాన్ఫిడెంట్ లేదు. కాంగ్రెస్ గ్యారంటీలకి నో గ్యారంటీ అని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి దీనికి విపక్షాలకు పల్లేని పాట. ఇప్పుడు విపక్షాలంటే ఇప్పుడు మేము కూడా ప్రతిపక్షాల్లో ఉంటాం. ప్రతిపక్షాల్లో ఇచ్చిన మాటను నెరవేర్చండి అని కొట్లాడినాం. కానీ కొడంగల్లో జరిగినటువంటి కలెక్టర్ మీద దాడి చూసుకున్నా, మొన్న ఫుడ్ పాయిజన్లో చూసుకున్నా, ఇంకా నేనేమన్నా కుక్కల వైఖరిలాగానే కనబడింది. మీరు ప్రజాపాలనలో నడుస్తున్న ప్రభుత్వానికి అయితే సలహాలు ఇవ్వండి, లేదంటే సూచనలు ఇవ్వండి, లేదంటే మీకేమన్నా తెలిసిన ఇలా కాదు అలా చేయండి పరిపాలన అని చెప్తే బాగుంటుంది. కానీ ఏది చేసినా ఆటంకం, ఏది చేసినా కాళ్ళల్లో కట్టెబెట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అసలు మీ మొక్కలకి 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మీరేం చేసినో చూపించాలి. కాళేశ్వరం మగులుతుందంటే చిన్న పర్రస్తే దానికి రాద్ధాంతం చేసిందంట కాంగ్రెస్ ప్రభుత్వం. రాద్ధాంతం చేసింది కాదు, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసినాం. బాహుబలి మోటార్లని కోట్లాది రూపాయలు పెట్టి కొని ఎవడయ్య సొబ్బని BHELలో తయారైన బాహుబలి మోటార్లకి మీరు చెల్లించి వేరే కొన్నటువంటి పరిస్థితి ఏంది? ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించారు, ఎన్ని లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టిండ్రు, దానివల్ల 1 ఎకరా కన్నా నీళ్ళు అందుతున్నాయా? పోనీ ఇప్పుడు కాళేశ్వరం మూతపడితే వడ్లు పండడం ఏమన్నా ఆగిపోయిందా? అనవసరమైనటువంటి వ్యర్థ ఖర్చా కాదు. అలా గాడిదప్పి పరిపాలన చేసి మా మీద ఏడుస్తే, మాదొక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. 140 ఏళ్ల చరిత్ర ఉంది. దేశానికి స్వతంత్రం తెచ్చినాము, రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ మాది. మాకు ఒక లెక్క లేను ఉంటుంది, మాకు డిసిప్లిన్ ఉంటుంది, మా పైన ఇంకా AICC ఉంటుంది. మేము ఇక్కడ చిన్న తప్పు చేసినా అక్కడి నుంచి మాకు ఇంటిమేషన్స్ వస్తుంటాయి, సలహాలు వస్తుంటాయి. మేము తప్పు చేయడానికి వీల్లేదు. ఇదేంటంటే నీ అంతా పోకళ్ళు, నన్ను ఎవడు అడుగుతాడు, నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే అన్ని ఎవ్రీథింగ్ అని KCR, KTR, హరీష్ రావు, కవిత కలిపి సర్వనాశనం చేసిర్రు. కానీ కాంగ్రెస్ కి మాత్రం ఒక అధిష్టానం అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ మీరు ఏదైనా మంచి చేయాలన్నా సరే పర్మిషన్ కంపల్సరీ, ఫ్రీ హ్యాండ్ అందరు లీడర్స్. మంచి చేయాలి అన్నప్పుడు చెడు కూడా ఎక్కడైనా జరిగితే వాళ్ళే దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పే అవకాశం కూడా AICCకి ఉంది కదమ్మా. ఒకవేళ తప్పు డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉందా పార్టీలో? తీసుకుంటారు. ఎప్పుడు చెడు చేయకుండా ఉండే ఏ డెసిషన్ అయినా సరే తీసుకునే రైట్ ఉంది. సో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా? పక్క 10 ఏళ్ళు క్వశ్చనే లేదు కదా. అసలు ఇంత కష్టకాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలదొక్కుకొని చేస్తూ ఒకటొకటి కాస్త ఆలస్యమైండొచ్చు కొన్ని విషయాలలో, కానీ ఏది కూడా మేము చెయ్యమని KCR లాగా ఇంటికో ఉద్యోగం ఇస్తాను అసాధ్యమయ్యే పనేనా అని అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు. 3 ఎకరాలు దళితుని 3 ఎకరాల భూమి ఇస్తానని, భూమి అంత ఉందా మన రాష్ట్రంలో అని చెప్పిన హామీలు ఇచ్చేటప్పుడేమో దిక్కు దివాణా లేకుండా నోటికి వచ్చినట్లు కూతలు కూసి హామీలు ఇచ్చారు. ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడన్నాం మేము అది సాధ్యమయ్యే పని అని? మేము అలా అనట్లేదు కదా. 7,21,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 7,18,000 కోట్లు అంటే 3,000 కోట్లు అసల్లో నుంచి తీర్చి 65,000 కోట్లు వడ్డీలు కట్టి ఈరోజు RTCకి ఉచితంగా నడిపిస్తూ దానికో 4,000 కోట్లను ఇచ్చి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లని ఇస్తూ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తూ 500కే గ్యాస్ని ఇస్తూ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ 0 వడ్డీతో మహిళలకి 1 కోటి మంది మహిళలకి కోటీశ్వరులను చేయాలనే సంకల్పం తీసుకొని ఒకటే రెండా మేము చేసినవన్నీ చెప్పుకుంటూ పోతే కానీ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనే విమర్శలకి ఏం చెప్తారు? ఏదన్నా ఒక్కటి చెప్పండి, దానికి మీరు డైవర్షన్ అంటారా, డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రా నేను చెప్తాను. మీరు ఏది ఇందాకే మనం అనుకున్నాం 15,000 అని చెప్పి 12,000 అన్నారు. దాన్ని డైవర్షన్ ఎందుకు అంటారు? డైవర్షన్ కాదా? ఎలా డైవర్షన్ అవుతుంది? 15,000 12,000కి ఇవ్వడం అనేది డైవర్షన్ ఎట్లా అవుతుంది? ఇస్తామని చెప్తున్నాం కానీ మేము ఇవ్వకుండా తప్పించుకుంటే డైవర్షన్, దాన్ని కాకుండా ఇంకో మాట తీసుకొని వచ్చి ఎందుకు ఇవ్వాలి అనుకుంటే డైవర్షన్. 3,000 తగ్గించి ఇచ్చి ఈసారికి ఇస్తాం మళ్ళీసారి ఇవ్వమా, ఇవ్వకుండా పోతామా? కానీ ఏదైనా
ఆలస్యమైందేమో కానీ పూర్తిగా మేము ఇయ్యము విస్మరిస్తాము అనేది కాదు. మీరు 10,000 ఇచ్చారు, మేము 12,000 ఇచ్చాం. మీరు చెట్లకు పుట్లకు రోడ్లకు వాగులకు అంటే వంతెనలకు ఆలస్యాన్ని ఇచ్చారు. సమర్థించుకుంటున్నారా? ఏది ఆలస్యం చెప్పండి. ఇప్పుడు మీరే అన్నారు కదా ఆలస్యం లేదు లేదు, జరుగుతుండొచ్చు కానీ. పోయినసారి 7,000 కోట్లకు పైచిలకు ప్రభుత్వం రాగానే ఇచ్చాం. అది ఎవరు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వాల్సింది ఎన్నికల ముందు దాటేసి ఎన్నికల సమయంలో కావాలని వాళ్ళు దాన్ని కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు గిల్లులు అన్నీ వసూలు చేసుకొని 7,000 కోట్లు చేస్తే మళ్ళీ మేము వచ్చి 7,000 కోట్లు జమ చేసి దాన్ని రైతులకు ఇచ్చినాం. అది గుర్తుందా? 7,200 కోట్లు మేము రైతులకి రైతు భరోసా ఇచ్చాం. లేదంటే మాకు రెండవ విడత ఇవ్వడానికి మేము సమకూర్చుకునే డబ్బు సరిపోతుండే కదా. ఆ దరిద్రం చేసిన దానికి మేము ఆ దరిద్రాన్ని మళ్ళీ మేము కడుక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీని మళ్ళీ నెరవేరుస్తూ సంక్రాంతి 14వ తారీఖు లోపల మేము ఇస్తామన్నాం. అసెంబ్లీలో దీని చర్చ తీసుకొని వస్తే కేటీఆర్ అరెస్టు విషయంలో అక్కడ చర్చ జరగాలనంట. కేటీఆర్ వ్యక్తిగతంగా చేసిన తప్పిదానికి చర్చ అక్కడ జరగాలన్న. అసెంబ్లీ అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చి జీవోలను పాస్ చేసి అది ఒక న్యాయస్థానం లాంటిది. అక్కడ ఆ చర్చలు జరగాలన్నా కేటీఆర్ చేసిన దొంగ పనులకి చర్చలకు సిద్ధమా అంట దొంగ వెధవలు. కేటీఆర్ వ్యక్తిగతంగా చేసిన ద్రోహానికి తెలంగాణ ప్రజల్ని సొమ్మంతా కాజేస్తే దాని మీద చర్చలు అక్కడ జరగాలనంట. కోర్టులు లేవా? అధికారులు లేరా? ఏజీబీ లేదా? వాళ్ళు కదా చర్చలు చేస్తారు, వాళ్ళు కదా నీకు పిలిచి విచారణ చేస్తారు. ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా పోలీసా, లేకపోతే లాయరా, లేకపోతే కలెక్టరా విచారణ అక్కడ చేయడానికి? కేటీఆర్ అరెస్ట్ జరుగుతుంది అనేటువంటి ఊహాగానాలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ ఈ రోజు లేకున్నా రేపు అది పక్కా. ఎందుకంటే వ్యక్తిగతంగా చేసిన దాన్ని వ్యక్తులు చూసుకుంటారు. కానీ ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అసలు ఎవరు కూడా ఊహించనంత తెలంగాణకి అప్పులపాలు చేయడము ఒక ఎత్తు అయితే, లక్షల కోట్ల రూపాయలు ఇది ఒక్కటి ఈ రేస్ కారే కాదు. నాకైతే అది అన్నాడు కదా, ఆఫ్టర్ ఆల్ 54 కోట్లు అండి ఆయనకు. ఆఫ్టర్ ఆలే మనకు 54 కోట్లు అంటే ఎన్ని సున్నాలో ఉంటాయని కూడా లెక్క పెట్టడానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రాల్లో. మరి అట్లాంటిది ఆఫ్టర్ ఆల్ 54 కోట్లకు భయపడతానా నేనేమన్నా? అదే అయిదా నీకు ఆఫ్టర్ ఆల్? ఎందుకంటే తెలంగాణ పైసల సొమ్ము మామూలుగా దోపిడీ చేయలేవు కదా. లక్షల కోట్లు దోపిడీ చేసినప్పుడు 10ల సంఖ్యలో ఉన్న 50 కోట్ల రూపాయలు నీకు చిన్నది. కాబట్టి దాని మీద నువ్వు దీనికి ఇంత చిన్నదానికి అంత పెద్ద విచారణ అనే ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? నేనేం మామూలుగా చేసినాను తెలంగాణని, చాలా పెద్ద దోపిడీ చేసిన, గీదే నాకేం సరిపోతుంది, నాకు అవమానంగా ఉంది, మీరు 1,00,000 కోట్ల ఎలిగేషన్ పెడితే బాగుండు నా మీద అని ఫీల్ అవుతున్నట్టున్నాడు కేటీఆర్. అది కూడా వస్తుంది ఒక రోజు. మీరు ఒక ప్రశ్న వేసినా దీనికి సమాధానం చెప్పాలని ఎదురు చూసినా కూడా అది ఇంత పొడుగు వస్తుంది తప్పించి దానికి ఏదైనా చిన్నగా షార్ట్కట్లో చెప్దామంటే ఆ దోపిడీకి లైన్లు సరిపోవు, బుక్కులు సరిపోవు, మీ టీవీ ఛానల్ మీది బ్యాటరీ కూడా సరిపోదు రికార్డ్ చేయడానికి. పెద్ద దరిద్రం. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, విద్యుత్ కొనుగోళ్ల అవినీతి, ఇలాంటి విషయాల్లో ఈ వ్యవహారాల్లో బీఆర్ఎస్ కీలక నేతల అరెస్టులు ఉంటాయని చెప్పేసి చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ అట్లా జరగలేదు. అంటే ఎందుకు? వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమన్నా సింపతి వచ్చేస్తుంది వాళ్ళకి అనేటువంటి ఏమన్నా ఉందా? ఎవరికి సింపతి వస్తుంది? ఇంత వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేయాలనుకున్నాను. నేను కవిత అరెస్ట్ అయిపోతే ఏదో జరుగుతుంది. మొన్న ఒక లీకేజ్ వచ్చింది ఆమెదే. నేను అరెస్ట్ అయితేనే దిక్కు లేదు ఇడా, మా అన్న అరెస్ట్ అయితే ఏముంటుంది అనేది ఆమె చిట్చాట్లో మాట్లాడిన మాటలు బయటకు లీక్ అయినాయి. సో నేనేమంటున్నా, ఆమెకి ఏదో రాష్ట్రం అంతా అగ్నిగుండంగా మారాలంట. ఈమె ఏదో పతివత శిరోమణి, దేశానికి స్వతంత్రం చేయడానికి చాకలి ఐలమ్మ లాగానో, ఝాన్సీ రుద్రమాదేవి లాగానో రాష్ట్రం కోసమో దేశం కోసమో మహిళా బిల్లు కోసమో జైలు పోయినట్టు ఈమెనంటే లిక్కర్ విషయాల్లో జైలుకు పోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని లొల్లి చేసి అడ్డుకుంటారంటే ఏడికాడికి తెలంగాణలో అదైపోతుంది ఇదైపోతుంది అని అన్నారు. ఏమైంది? ఆమె 3 నెలలు ఉన్నాయి, ఎవడు పట్టించుకోలేదు. ఆమె బయటకు వస్తేనే ఎవడు పట్టించుకోలేదు. కేటీఆర్ది కూడా అంతే, హరీష్ రావు కూడా అంతే. ఇంకా ప్రజలు సంతోషిస్తారు. ఆ రోజు సంక్రాంతి, దీపావళి, దసరా అన్నీ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఈ దరిద్రానికి జైల్లో పెట్టడం కాదు, దోపిడీ చేసిన ప్రజల్ని వాళ్ళు చేసిన అప్పులకి కనీసం వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకొని తెలంగాణ రాష్ట్రం జాతికి అంకితం చేస్తే ఆ పైసలు బాగుంటుందని అందరూ కోరుకుంటారు తెలంగాణ ప్రజలు. ఆయన అరెస్ట్ కోసం వెయిట్. ఎందుకంటే నేను ఇందాక ఒక మాట చెప్పిన, ఏదైనా మంచి పని చేయడానికి చాలా సమయం పడుతుంది, చెడు పని చేయడానికి ఒక్క రోజు సరిపోతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి 10 ఏళ్ల దోపిడీకి దీన్ని మళ్ళీ వీళ్ళని జైలు తీసుకుపోవాలంటే వాళ్ళ ఆధారాలు సేకరించాలి. ఎందుకంటే కేటీఆర్ని మొన్న చూసినాం మనం, ఈ 54 కోట్ల ఈ రేస్ విషయంలో ఒక్క రోజుకో ఎన్నో గంటలకో ఒక అడ్వకేట్కి 2 కోట్లు అంట. ఏదన్నా చేయడానికి సిద్ధమవుతారు. డబ్బు తెగ దంపాయించేశారు కదా తెలంగాణ ప్రజల సొమ్ము. కాబట్టి ఇప్పుడు ఇంకేదన్నా కేసేస్తే అంతకు మించి అడ్వకేట్లను తెచ్చుకొని కోర్టు విచారణలు పొడిగిస్తూ ఉంటారు. కాబట్టి దానికి పూర్తి స్థాయిలో
ప్రభుత్వం దాన్ని కట్టుదిట్టంగా చర్యలు తీసుకొని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం దాని మీద కసరత్తు చేసి జైలుకు పంపించాలి తప్పించి ఇట్లా జైలుకు పోయి అట్లా బెయిల్ మీద వస్తే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు చెల్లెలు ఎట్లా బయటకు వచ్చి తిరిగి మళ్ళీ నేనే ఎక్కువ వ్యవహారం చేస్తుందో ఆమె ఇప్పుడు అసలే భయపడతలేదు. బీజేపీతోని లోపాయికర ఒప్పందాలు చేసుకొని ఒక 3 నెలలు జైలుకు పోయేసి మళ్ళీ బయటకు వచ్చి హాయిగా తిరుగుతుంది. ఆమె ఏమైనా జైలుకు పోయినట్టుందా? మంచి కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది కదా. రైల్వే ట్రాకులు 2 గరుస్తాయా? సరళ రేఖలు 2 గరుస్తాయా? కేంద్రంలో కొట్లాడుతుంది వాళ్ళతోనే మేము దేశ ప్రజల కోసం. ఈడొచ్చి తెలంగాణలో వాళ్ళకి ఏమున్నదని వాళ్ళతోనే మేము ఒకటైతాం. ఏం అవసరం ఉంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకోవాలి. దేశం మొత్తం ఆడపోయి అన్న చెల్లెలు వాళ్ళ బావ అందరు పోయి ఆడపోయి కాలు పట్టుకుంటారు. వాళ్ళు మాకు జైలుకు పంపించద్దు, మాకు జైలుకు పంపించద్దు, మమ్మల్ని కాపాడండి. గతంలో ఎన్నో వేల కోట్లు ఇచ్చి మేనేజ్ చేసిండ్రు. ఎందుకు ఇవన్నీ మీకు తెలీదా? గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ వచ్చినప్పుడల్లా వచ్చి చెప్పిపోతుండే ఏటీఎం కార్డ్ అయింది, కాళేశ్వరము ధరణి మీకు ఏటీఎం కార్డ్ అయింది అని చెప్పిపోయారు. కానీ ఒక్క విచారణ కన్నా ఆదేశాలు ఇచ్చినా ఒక్కటన్నా వాళ్ళ మీద కేసులు పెట్టినరా? ఎందుకు పెట్టలేదు? వాళ్ళిద్దరు ఒకటే కాబట్టే పెట్టలేదు కదా. ఇప్పుడు మేము పెడుతుంటే మా భయం అంతా వాళ్ళని కలుపుకొని ఎక్కడ చేస్తారు. మళ్ళీ మీరు చూడండి బీజేపీ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా సిబిఐకి అప్పచెప్పండి కేసులు, ఈడీకి అప్పచెప్పండి అంటే వాళ్ళకి ఏం ఉద్దేశం ఉంది అందులో? వాళ్ళకి అప్పచెప్పేస్తే ఇక వాళ్ళిద్దరు ఒకటే అయిపోయి ఈడీ పారదర్శకంగా లేదంటారా? 100%. ఎందుకుంటుంది అది? వాళ్ళిద్దరికీ అటు ఇటు ఒక బౌన్సర్ల లాగా పనిచేస్తున్నాయి. ఈడీలు, సిబిఐలు, ఇవన్నీ ఏసీబీలు అన్నీ వాళ్ళకు స్వచ్ఛంద సంస్థలు కావు. ఆయన పేరేంది, మోదీ, అమిత్ షాకు వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి సపరేట్ ఆర్గనైజేషన్ లాగా కనబడుతుంది. అందరికీ తెలిసిన విషయమే. ఏదన్నా సరే ఏదన్నా ఇష్యూ వాళ్ళ పార్టీలో జాయిన్ కావాలంటే ముందు ఈడీ సిబిఐ వస్తారు, తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళకు భయపడకపోతే వీళ్ళు వస్తారు, ఎంటర్ అవుతారు. అట్లా మనం ఈరోజు కాదు కదా, గత 11 ఏళ్ల నుంచి చూస్తున్న వ్యవహారం. ఎన్ని రాష్ట్రాలని కూల్చేసినప్పుడు, మా ప్రభుత్వాలని పడేసినప్పుడు వాళ్ళు చేసింది ఏంది? పక్క రాష్ట్రాల్లో ఉన్న సృజనా చౌదరి వీళ్ళందరి మీద కేసులు పెట్టినప్పుడు ఎంత హడావుడి చేసింది. 5,000 కోట్ల స్కామ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, ఇవన్నీ అని ఈడీల్ని దింపిరి, ఏసీబీని దింపిరి, సిబిఐని దింపిరి, అన్నీ దింపిరి. వాళ్ళ కండువా కప్పుకోగానే కథం బంద్ అయిపోయింది. 5 ఏళ్ళ ఏడికి పోయింది రాజ్యసభ సభ్యులు మళ్ళీ వాళ్ళందరూ. వాళ్ళు 3 పోయి అలా చేరంగానే కథం అయిపోయింది. రైట్. ఇక మీ విషయానికి వద్దాం. గతంలో మీరు ఎమ్మెల్యే సీటు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఇలా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి, దీంతో సంతృప్తిగా ఉన్నారా? అంటే మనిషికి ఆశకు అంతు లేదు, ఆత్మకు సుఖం లేదంటారు కదా. ఆశకైతే ఉంటుంది తప్పకుండా. నేను ఇది అవ్వాలి అని పనిచేసిన ప్రతి ఒక్కడికి ఒక గోల్ అని ఉంటుంది, రీచ్ అవ్వాలి అని ఉంటుంది. పనిచేయని వాళ్ళకే ఉంటుంది, కష్టపడిన వాళ్ళకే ఆశలు ఉంటాయి. మేము కష్టపడ్డాం కదా, డెఫినెట్గా ఆశ అవసరము. మా డెస్టినీ రీచ్ అవ్వడానికి ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది కదా. సో అందలేదు. సో ఇప్పుడు మీరు దీనికే సంతోషపడుతున్నారంటే ఎప్పుడు కూడా సంతోషం అనేది ఎక్కడికి కూడా స్టాప్ ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు, కామా ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ చేసి పనిలో ఒకవేళ మళ్ళీ నిరాశ పడితే దాన్ని ఏం చేయలేం. ఎంతో రాజకీయం అంటేనే అదృష్టం మీద రాసి పెట్టుంటుంది. ఎంత పని చేసినా, ఎంత డబ్బున్నా, అదృష్టం ఉంటేనే అన్నీ వస్తాయి అనేది ఒకటి. గాడ్ ఫాదర్ అన్న ఉండాలి, లేకపోతే ఫుల్ డబ్బు అన్న ఉండాలి, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉండాలి. ఈ 3 ఏది ఉంది అనుకుంటున్నారు? నాకేది లేదు, పని చేయడం వచ్చు అంతే. నేను అందుకే 4వది చెప్పబోయాను, మీరు అడిగేస్తారు. పని చేస్తాను నేను. ఇక్కడ రాసింది ఉండాలి, డెస్టినీలో రాసింది ఉండాలి. అయ్యేది ఉంటే ఎవరు అడ్డం వచ్చినా ఆపరు. సో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా మీ కమ్యూనిటీకి మీరు ఇప్పటివరకు ఏమేం చేశారు? ఇప్పుడు ఇంకేమమ్మా, మొన్నే కదా మొదలైంది, 2 months అయింది. ఇప్పటి వరకు అందుకని ఇనాగ్రేషన్ 2 months అయింది. ఇది కొత్త కార్పొరేషన్. సో ఈ కొత్త కార్పొరేషన్కి ఎంత ఎస్టాబ్లిషన్ అవసరం ఉంటుంది. గవర్నమెంట్ అన్ని బైలాస్ అవ్వాలి, ఆఫీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, దీనికి సంబంధిత డైరెక్టర్లు, దీనికి సంబంధిత వ్యవహారము, దీనికి స్కీముల్ని తయారు చేయాలి, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నిట్లో ఇప్పటికి 1 by 1 స్టెప్ ఎక్కుకుంటూ నేను అఫీషియల్గా చేయాల్సిన వర్క్ అంతా చేశాను. ఫర్దర్గా ఈరోజు రేపో మరి మనం స్కీమ్ల గురించి మేము ఒక పథకాన్ని అయితే ముందుకు తీసుకొని ప్రభుత్వం ముందు నివేదిక పెట్టబోతున్నాను. దాన్ని బట్టి అంటే 100% న్యాయం చేయాలని ఎవరికైనా ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుందో, ఇచ్చిన దాంట్లో రూపాయి ఇస్తే 10 రూపాయల వంతు పనిచేయాలనేది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇచ్చింది ప్రభుత్వం ఎంత నిధులున్నా దానికి 100 times సక్సెస్ చేసి చూపించాలని అయితే ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారే మా శాఖకి మంత్రి గారు. కాబట్టి
వారు ఆల్రెడీ మొన్న కౌన్సిల్లో చెప్పారు, తప్పకుండా స్కీములు ముందు పెడితే దానికి మేము ఫండింగ్ కోసం కూడా రెడీగా ఉన్నామన్నారు. నాకు తెలిసి ఈ ఎకానమిక్ ఇయర్లో ఈ బడ్జెట్లో తప్పకుండా కార్పొరేషన్కి నిధులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంత వచ్చినా కూడా దానికి 100 times ఎక్కువ వర్క్ చేసి, అంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, ఇంకా వివిధ రకాలుగా ఉంటాయి, సేవల్ని చేసి చూపించడము, పేద ఆర్యవైశ్యులకి మరి విద్య, వైద్యం, ఉపాధి అనేది 3 ఎజెండాలతో ముందుకెళ్తున్నాను నేను. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్నో రకాల దాడులు మహిళల మీద జరుగుతున్నాయి. సో మీరు కూడా ఒక మహిళగా మీరు ఎలాంటి రియాక్షన్ మీరు దాడులు అంటే రకరకాల దాడులు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ కాలేజ్లో సిఎంఆర్ కాలేజ్ హాస్టల్ వీడియోస్ కానివ్వండి, అండ్ మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ది కానివ్వండి. సో ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను ఒక్కటే అమ్మా, ఇప్పుడు ఈరోజు తొడళ్ళు గుద్దుకొని చెప్పేటటువంటి మల్లారెడ్డి కాలేజీలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటన, ఆడపిల్లలు డబ్బులు ఇచ్చి మరి అది గవర్నమెంట్ మీద కూడా బ్లేమ్ చేసేటంత కాదు, ఏదో గవర్నమెంట్ కాలేజ్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో నెగ్లెక్ట్ వల్ల జరిగింది, ఇది ప్రభుత్వం పట్టించుకోకుండా జరిగింది అనడానికి కూడా అక్కడ చాయిస్ లేదు. అది ప్రైవేట్ కళాశాలలో తల్లి తండ్రి మా పిల్లలు భద్రంగా ఉంటారు, మేము ఫీజులు ఇస్తున్నాము, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అని అక్కడ పెడితే, అంటే వీడియోలు తీసి, నాకు తెలిసి ఎవరో అన్నారు, మరి అది నిజమా తెలియదు, 400 వీడియోలు తీశారు అని అన్నారు. అది నిజమా అబద్ధమా అనేది ఇంకా బయటికి రావాల్సింది. కవితమ్మ మొన్న అదే రోజు అంతకుముందు రోజు ఆమె ధర్నా చేస్తాననే ముందు రోజు బీసీలకి ఎజెండా ఎత్తుకొని ఉద్యమం ప్రకటించినటువంటి మహిళ, అక్కడ జరిగినటువంటి మహిళల మీద ఒక్క మాట మాట్లాడది, నోరు తెరవదు. ఒక్క మాట నన్ను మాట్లాడుతుందా? నువ్వు బీసీ జెండా ఎత్తుకొని వెళ్ళే బదులు ఆడ మల్లారెడ్డి కాలేజ్ ముంగల పోయి ధర్నా చేయాలి, దీక్ష చేయాలి, నువ్వు అక్కడ ఏదో యుద్ధం ప్రకటించాలి. ఎందుకు ఆ మల్లారెడ్డికి నువ్వు లాస్ట్ టైం ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాలనంటే నీకు 100 కోట్ల రూపాయల కన్వెన్షన్ సెంటర్ రాసిచ్చినందుక ఆయనకు అంత కన్సిడర్ చేయడం, లేకపోతే మీ పార్టీలో ఉన్నందుక? మహిళలకు రక్షణ లేని చోట మాట్లాడని మహిళ బీసీ జెండా ఎత్తుకొని కూర్చొని 33% మహిళా బీసీ రిజర్వేషన్ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్ని 22% తీసుకొని పోయి మీరేనమ్మా ఎత్తుకోవాలి, బీసీ జెండా ఎత్తుకొని బీసీలకు న్యాయం చేయాలి అంటారు. మీ కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా, మీ ప్రెసిడెంట్ అన్నా, మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నా ఎవడన్నా బీసీలు ఉన్నారా? అసలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెస్తున్నా కూడా ఎందుకని మార్పు రావట్లేదు? ఆ రోజు 2013లో జరిగిన నిర్భయ ఘటన నుంచి ఇప్పటిదాకా అది అమల్లోకి వచ్చింది తప్పించి, కానీ దాని ఆచరణలో ఎవరు పాటించరు అనే దాని మీద ఎన్నో చూసినాం మనం. కేసులు జరుగుతూనే ఉన్నాయి, ఆడపిల్లల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఆడపిల్లల మీద జరుగుతూనే ఉన్నాయి. ఎంత చేసినా కూడా ఈ దాని మీద శ్రద్ధ ఎందుకు లేదు అంటే మహిళలు అంటే చిన్నచూపు ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రభుత్వాలకు అతీతంగా ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక ఆడపిల్లగా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో మగపిల్లలు ఉంటారు. మనం మన మన పిల్లలకు, ఆడపిల్లలకు చెప్పి పంపించే భద్రతని మగపిల్లలకు ఎందుకు చెప్పి పంపించట్లేదు అనేది ఒక బాధ. ఒకటి, అర్ధరాత్రి ఎప్పుడో ఆడపిల్ల నడి రోడ్డు మీద ఒంటరిగా నడిస్తే స్వతంత్రం వచ్చిందనే దానికన్నా ఎక్క పట్టపగలు 12 గంటలకు ఆడపిల్ల బయటకు వచ్చి నడిస్తే స్వతంత్రం లేదు అనడానికి ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అఘాయిత్యాలని చూస్తుంటే, ఒక దిక్కు డ్రగ్స్ నిర్మూలనకి ప్రభుత్వం ఇంత కొట్లాడుతుంది, అదే డ్రగ్స్ నడిపించుకుంటూ యూనివర్సిటీలు ఇంకో చోట మగపిల్లలు మత్తులకు అలవాటు అయిపోయి ఆడపిల్లలకు మానభంగాలు చేసి, మా ఆడపిల్లలకి ఇగో ఈ విధంగా సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించి ఇలా రకరకాలుగా జరుగుతున్నాడు. ఇక్కడి నుంచి మూసుకొని వస్తుంటే ఇంకో బొర్ర ఇంత పెద్ద తీస్తూ ఉన్నారు. అంటే ఎంత చేసినా కూడా అసలు ఆడవాళ్ళు అంటేనే ఇంత ఇదైపోతుంది అన్నదానికి ఇది ఎక్కడికి ఎండ్? ఎక్కడికి? ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఎండ్ లేదు అనిపిస్తుంది ఇట్లాంటివి. సో రీసెంట్ మనం సంధ్య థియేటర్ ఇష్యూ తీసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా మీ కామెంట్స్ ఏంటి? ఎందుకంటే మీరు రేవతి కుటుంబంతో వాళ్ళతో కలిశారు, వాళ్ళ పాపను ఓదార్చారు, అండ్ నెక్స్ట్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి మీరు మాట్లాడారు కాబట్టి. ఎస్ అండి, ముఖ్యంగా వాళ్ళు మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా నా పూర్తి బాధ్యత, ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఎంత ఉందో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా నాకు కూడా అంతే బాధ్యత ఉంది. మేము చేసినటువంటి పోరాటం, అఫ్కోర్స్ రేవతి గారి ప్రాణాలు కానీ, ఆ బాబు ఇప్పటికీ స్టిల్ ట్రీట్మెంట్లో ఉండి ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీతేజకి కానీ మనం తిరిగి ఆ తల్లిని తెచ్చేయలేము. ఆ పిల్లోడిని పూర్తిగా భగవంతుడి దయ వల్ల
ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని కోరుకుంటాం. కానీ ఆ విధంగా బ్రెయిన్ డెడ్ అయ్యి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకా ట్రీట్మెంటు దాన్ని అయితే మనం మళ్ళీ తిరిగి యథావిధిగా అయితే చేయలేము. కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు దానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మా కొట్లాట, వారి కుటుంబానికి సుమారుగా ఒక 3 కోట్ల రూపాయలు అంటే డబ్బుతో కొనుక్కోలేనిది, కానీ కనీసం ఆర్థికంగా వారి కుటుంబానికి సామాన్యుల పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి చిత్తశుద్ధే కానీ సెలబ్రిటీల పక్కన కాదు, సామాన్యుడి పక్కన నిలబడినటువంటి ప్రభుత్వం. మీరు మొన్న చూసిండ్రు, సెలబ్రిటీలు అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టారు. అయినా ముఖ్యమంత్రి గారు ఆ సెలబ్రిటీలకు కాదు ఎవరికి కూడా ఇచ్చినటువంటి మాటని మళ్ళీ నేను వాపస్ తీసుకుంటాను అనే రూపంలో ఎక్కడ కూడా కనబడలేదు. మళ్ళీ మీకు ప్రమోషన్స్ షోస్ కానీ ఇలాంటివి కానీ ఏవి కూడా ఏదైతే అసెంబ్లీలో మాట్లాడినో అదే ఈరోజు ఆచరణలో ఉంటుంది తప్పించి ఎక్స్క్యూజ్ చేసేది లేదు అని చెప్పారు. కాబట్టి సామాన్యుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, దానికి తోడుగా వారి కుటుంబానికి మేము చేసినటువంటి పోరాటం వల్ల కనీసం అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ట్రీట్మెంట్కి కూడా డబ్బులు ఇవ్వలేదు, కానీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసిండ్రు అనేది ఒకటి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ వల్లే ఆ కుటుంబానికి అధిక సాయం అందిందా అంటే ఒకటి 2 రకాలుగా అనుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడమా, లేదా అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఒక సామాన్యుడి పట్ల నిలబడిన ప్రభుత్వమా అని అనుకుంటే దేన్ని కూడా మనం ఇది ఎక్కువ అది తక్కువ అని అంచనా వేయలేము. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చ చేయడం అనేది ఇది అన్నిటికన్నా పెద్దదైనటువంటి విషయం అని. ఎందుకంటే వాళ్ళు ఒక దిక్కు ఆ పిల్లోడికి ఏమన్నా అయితే మొత్తం సినీ ప్రపంచమే చాలా ఇబ్బందులకు గురయ్యేది. రెండో విషయానికి వస్తే ఒక సెలబ్రిటీకి ఈ ప్రతిపక్షాలన్నీ అండగా నిలబడి సామాన్య ప్రజలకి ఏ మాట కూడా ఇప్పటి వరకు కేటీఆర్ తన కోసమని ఏసీబీ దగ్గరికి లాయర్లను తీసుకొని తను పోయి ఇంత 2 కోట్లు పెట్టి అడ్వకేట్లను పెట్టి తిరుగుతున్నాడు. కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిండా? అల్లు అర్జున్ పక్కనే నిలబడ్డాడు కానీ ఆ కుటుంబానికి నిలబడలేదు. దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రభుత్వం కానీ మా పోరాటం వల్ల కానీ 10 మందిని అరెస్ట్ చేస్తే ఎవడు మాట్లాడలేదు. అందరి పక్షాన్ని నిలబడాలి కదా. తప్పు జరిగింది అక్కడ, అది సెకండ్ సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది? 10 మంది అరెస్ట్ అయ్యింది. A11 అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే వీళ్ళ నోర్లన్నీ ఎందుకు లేచినాయి? అక్కడ ఉన్నటువంటి సినిమా థియేటర్ యాజమాన్యం కానీ అక్కడ ఈ తప్పిదాలు జరిగినందుకు కారకులు ఎవరెవరైనా 10 మంది అరెస్ట్ అయ్యి 10 మంది కూడా వాళ్ళ కేసులు నమోదైతే వాళ్ళ మీద లేనటువంటి సానుభూతి కేవలం అల్లు అర్జున్ మీద సానుభూతి ఎందుకు ఈ సెలబ్రిటీస్కి కానీ ఈ ప్రతిపక్షాలకు కానీ ఎందుకు వచ్చింది? ఆయన నేషనల్ అవార్డు అంటే చాలామందికి నేషనల్ అవార్డులు వస్తాయి. నేషనల్ అవార్డు చేసిన ప్రతి ఒక్కడు తప్పుడు పని చేస్తే క్షమించుకొని పోవాలన్నా దానికి ఒక చట్టం తెమ్మని ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పారు. అలాంటి చట్టం ఏమైనా తెస్తే మేము దాని గురించి చర్చలు చేద్దాము అన్నారు. ఇలాంటి తప్పిదం వాళ్ళకి ఈరోజు అందరికీ కూడా కనువిప్పు కలిగింది. సెలబ్రిటీలు అందరికి కూడా అహంకారం నిజంగానే చెప్పాలంటే చాలా తలబిరుసుగా కళ్ళు తలకెక్కి అహంకారంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కళ్ళు కిందికి చేసి ఉండాలి అనేది ఆలోచనలో తీసుకొని వచ్చినటువంటి మా ప్రభుత్వం. వాస్తవాలే కదా, ఎవ్వరు అనుకున్నా. మీ గురించి ఇంకొక కామెంట్, ఇప్పుడు కల్వ సుజాత కేవలం గుర్తింపు కోసమే ఆమె స్థాయికి మించి విమర్శలు చేస్తారు అనేటువంటి మాటల్ని ఎలా? స్థాయి అంటే ఎవరికి ఏ స్థాయి కావాలి? పదవి కావాలా, డబ్బు కావాలా, లేకపోతే ఏదైనా ఫేమ్ కావాలా? ఈ 3 ఉంటేనే విమర్శలు చేయాలా? ఎస్, ఐఎమ్ ఇన్ ఏ గవర్నమెంట్ నౌ. ఇంతకుముందు నేను ప్రభుత్వం చేసిన ప్రతి తప్పుదానికి ప్రశ్నించడానికి నాకు మా పార్టీ ఇచ్చినటువంటి అధికార ప్రతినిధి పదవి అన్నట్టు ఒకటి ఉంది. ఆ లైన్ని తీసుకొని నేను నా పార్టీ లైన్ని కాపాడాలి. ప్లస్ మా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నందుకు ప్రభుత్వం గురించి నాకు ఇచ్చినటువంటి 2 పదవులతో నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలి కదా. అధికార ప్రతినిధి హోదా చాలా పెద్దది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత కూడా అధికార ప్రతినిధిగా రోషయ్య గారు ఉన్నాయి. అలాంటి ఒక పదవి నాకున్నది అన్నందుకు నేను గర్వంగా ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రతిపక్షాలు కానీ గత ప్రభుత్వం కానీ చేసినప్పుడు తప్పుదాలు చేసినప్పుడు ప్రశ్నించడానికి నా పార్టీలో ఎంతో నాకు నా బాధ్యత కదా. పార్టీ మాటనే మా మాట వాయిస్ కదా. నాకు అర్హత అంటూ ఇంకేం కావాలి? స్పెసిఫిక్గా ఆల్రెడీ నా పార్టీ నాకు అర్హత ఇచ్చిందిగా. ఆ అర్హతతోనే నేను మాట్లాడుతున్నాను. నేను ఒక సామాన్య మహిళను కాదు, నేనేమి పదవి లేకుండా ఉన్నదాన్ని కాదు. నేను ఈరోజు ఒక పదవి ఉన్నా లేకపోయినా ఇలాగే మాట్లాడాలి. తప్పేముంది? తప్పుని ప్రశ్నించడంలో తప్పు అనుకుంటే నేను మళ్ళీ చేస్తా తప్పు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే రైజింగ్ తెలంగాణ అంటున్నారు. Yes. నిజంగా అట్లాంటి అభివృద్ధి ఉందా అండి? కావాలి కదా. ఇది నేను ఇందాకనే చెప్పిన, చెడు చేయాలనంటే ఒక నిమిషం కాదు, మంచి చేయాలనంటే సంవత్సరాలు పట్టొచ్చు. 2050 అనేది మా టార్గెట్. విజన్ 2050కి వెళ్తున్నటువంటి మా ప్రభుత్వం హైదరాబాద్ సుందరీకరణ, మూసీ సుందరీకరణ, స్కిల్ డెవలప్మెంట్స్, మహిళా సాధికారత గురించి మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి అది ఒక రోజులో అయ్యే పని కాదు. దానికి అందుకనే నంబర్ 1 4th సిటీ, 4th స్టేట్, మా నంబర్ 1 స్టేట్, దేశంలో కాదు ప్రపంచంలో చెప్పుకోవాల్సినటువంటి స్థితికి తీసుకొస్తాం. తప్పకుండా ఆ స్థాయిలో మేము తీసుకెళ్తాము అనడానికి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫలితాల్లో మీకు అన్ని కనబడుతున్నాయి. ఈరోజు ఎన్నో ఉన్నట్టుండి హైడ్రా ఎందుకు సైలెంట్ అయింది? కారణం ఎక్కడైంది? నిన్న కూడా కూల్చాము చూసాడు. రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు, నిజమేనా? రియల్ ఎస్టేట్ కొంత పడిపోతే దాని తర్వాత అది అధికంగా పెరగవచ్చు. గతంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అస్తవ్యస్తంగానే ఉంది. ఇప్పుడు భయంతో ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అమ్మో 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 అని ఊరికే అలా ఒక భయంతో ఉన్నారు. కానీ దీనికి రియల్ ఎస్టేట్కి నేను ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేసినట్టయితే ఇప్పుడు లేదు. రియల్ ఎస్టేట్ మీరు బఫర్ జోన్లో ఉన్నదా లేకపోతే ఇంకే జోన్లలో లేకుంటే మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఏంటి? ఎవరన్నా వద్దంటారా? ప్రభుత్వం అడ్డుకట్టేస్తుందా? ఎక్కడెక్కడైతే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అయ్యే చోట మాత్రం హైడ్రా కానీ మూసీ కానీ వెళ్తుంది. దాని చోట లేని చోట మీకు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఎవరన్నా కాళ్ళకు కట్టెలు అడ్డం పెట్టినరా? ఇక లగచర్ల ఘటన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలుసు. అయినా కూడా ఈ ఫార్మా కారిడార్ విషయంలో ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారండి? ఫార్మా అసలు లేనే లేదు. ముందు కూడా మేము అనౌన్స్ చేయలేదు. వాళ్ళని దాన్ని సృష్టించుకొని రైతుల భూములు ఏదైనా ఒక ఇండస్ట్రీ రావాలి అని అంటే ప్రభుత్వ భూమితో పాటు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెవలప్మెంట్ ఇంపార్టెంటే కదా. ఆ రైతులకి వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకోవడం కోసమే ఆ రోజు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సమావేశం. వారికి బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టయితే భూములు కొనుగోలు చెయ్యరు, వాళ్ళకి జైల్లో పెట్టయితే తీసుకోరు కదా. వాళ్ళకి ఇష్టంతోనే వాళ్ళకి సమీక్ష చేసే వాళ్ళకు అండర్స్టాండ్ చేసిన తర్వాతనే కొనుగోలు చేస్తారు. దానికి మించి ప్రభుత్వం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు అమ్మాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది, అమ్ముతారు కూడా. దానికి మించి అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నాం, ఇంకో చోట మీరు కావాలంటే భూములు కూడా కొనుగోలు చేయడానికి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తామని ఇన్ని చెప్పాం మేము. కానీ వాళ్ళెవ్వరు కూడా రైతుల్ని అడ్డదారి పట్టించి రైతులకి తప్పు సూచనలు ఇచ్చి కావాలని ఆ రోజు ఒక జిల్లా అంత పెద్ద అధికారి మీద కలెక్టర్ మీద అటాక్ చేయడం, దాన్ని ఏ విధంగా చూస్తారో మీరే చూడాలి. దాన్ని డన్. ఫైనల్లీ ఇందాక మీరు అన్నారు మీ కార్పొరేషన్ కి సంబంధించి ఇంకా ఆఫీసు వ్యవస్థ ఇవన్నీ ఏర్పడాలి చేయాలని చెప్పారు. సో ఈ పోస్టులు అనేవి అదే అంటే కేవలం చెప్పుకోవడానికి మీకు ఈ పోస్టులా లేదంటే మీకు జీతాలు గట్రా ఏమైనా ఉంటాయా లేదా? ఉంటాయమ్మా, ఉంటాయి. కార్పొరేషన్ శాలరీస్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ శాలరీ. ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉండడం అనేది ఒక పనిలో పని ఎంతో చెప్పేస్తారా? అదృష్టమే అని భావిస్తాను. అంటే అదే అఫీషియల్ ఏమన్నా అన్అఫీషియలా? ₹1,00,000 పర్సనల్ శాలరీ, 95,000 ఎలవెన్సెస్. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ 2 lakhs. మాకున్న ఆర్యవైశ్యులకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రభుత్వం నన్ను ఒక అధికారిగా నియమించింది అనడం లోపల నేను వాళ్ళకి సేవ చేసే అవకాశం కలిగింది అనడం కూడా ఒక అదృష్టమే కదా. 2 లక్షలు నేను వ్యాపారం చేస్తే సంపాదించుకుంటానేమో, కానీ ఈ ప్లేసు మొదటి స్థానం దక్కడం కూడా నా అదృష్టమే కదా. చరిత్రలో ఒకటి మీరు ఇందాక అన్నారు, మీరు దీంతోనే సర్దురుకున్నారా అన్నారు. కానీ ఒకటి చరిత్రలో నిలబడిపోయేది తొలి చైర్మన్గా. ఎంతమంది 100 మంది వచ్చినా కూడా కల్వ సుజాతనే ఫస్ట్ తొలి చైర్మన్ కదా. సో అవన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి గారు నాకు అది నీకే కరెక్టు, నీకోసమే క్రియేట్ చేసిన మా పదవి అని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా, సరే ఎవరు వచ్చినా 100 మంది తర్వాత వచ్చినా కూడా ఒకటో దాన్ని నేనే ఫస్ట్ అవుతాను. అంటే మీ పార్టీలో వాళ్ళే ఫర్ సపోజ్ ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారు ఇలా మన ఛానల్తో కూడా మాట్లాడినప్పుడు అన్నారు, ఆడవాళ్ళని బొమ్మల్లాగే చూస్తారు ప్రతి పార్టీ కూడా. ఎవరైనా అది సామాన్యం కామనే కదమ్మా. నేను దానికి ఏమి నో అని చెప్పను, దాన్ని పూర్తిగా కూడా అంగీకరించను. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు మా ప్రభుత్వంలో కొంతమేరకు ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో ఇంకా కొంత ఇచ్చేది ఉంది. బట్ ఒకటి ఏంటంటే ఇంకా రావాలి. మీరు 100 మందిలో 10 మందికి ఇచ్చిండ్రు అని అంటే ఇట్స్ నాట్ మాకు మమ్మల్ని పెద్ద స్థాయిలో మహిళలను అందరినీ చేసిండ్రు అని నేను కూడా అన్నాను.
ఇవ్వాలి. మీ దగ్గర ఉన్నటువంటి మా దగ్గర ఎంతమందికి ఇచ్చినప్పుడు మా మహిళలు కొంతమంది ఒక్కటి మహిళ బయటికి వచ్చి మామూలుగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకోవడం వేరే, తన పర్సనల్ ఒక రాజకీయంగా మహిళ బయటికి రావడం అనేది ఎంత కష్టంతో కూడుకున్నది. కుటుంబాన్ని చూసుకోవాలి, సమాజాన్ని చూడాలి, మనకు వచ్చేటటువంటి మంచి చెడుల ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేస్తారు, ఎన్నో ఎదురుదాడులు జరుగుతాయి, ఎన్నో కష్టాలని నష్టాలని ఓర్చుకొని ఒక మహిళ బయటికి వస్తుంది. ఆ మహిళ బయటికి వచ్చినప్పుడు డెఫినెట్గా తన కుటుంబంలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీలదే కదా. ఆ పార్టీ అసలు మహిళలు రావడమే గొప్ప, వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మా అందరినీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలో ఉన్నమే కొంతమంది మీ కాంగ్రెస్లో పొలిటికల్గా ఏ పార్టీలోనైనా తక్కువ ఉంటారు. వాళ్ళు 100 మంది ఉంటే మేము 20 మంది ఉండడమే గగనం. ఆ ఉన్న 20-30 మందిని కూడా పూర్తి స్థాయిలో అకామిడేట్ టికెట్లు ఇచ్చో మా స్థానాల్ని భర్తీ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి మీరు మీ వాల్యుబుల్ టైం కేటాయించి మాకు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మీ ఆశలు ఆశయాలు కూడా నెరవేరాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది కల్వ సుజాత గారి మనసులో ఉన్నటువంటి మాటలు. స్టే ట్యూన్డ్.